ముందు మీరు చెప్పినట్టే సోషల్ మీడియా అన్నప్పుడు వచ్చిన కొత్తల్లో ఒక రకంగా ఉండేది. తర్వాత ఎవాల్వింగ్‌లో వేరే విధంగా అవుతుందనమాట. ఆ సోషల్ మీడియా దీంట్లో ఎలా అంటే ఒకప్పుడు పాతయి గూడా తీసి, ఒక హీరోయిన్‌తో రిలేషన్ ఏదో, ఆవిడేమో ఒక డబుల్ డోస్ టాబ్లెట్ యేసుకుంటే సూసైడ్ అటెంప్ట్ అని ఇలా అంటే లేని దాన్ని క్రియేట్ హ్మ్. చేసి చేయడం అనేది. అవును. చూసినప్పుడు ఏమనిపిస్తదంటే ఒక బ్రేక్ డౌన్ ఏమైనా ఉంటది? ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఉంటదా ఇప్పుడు లేదండి. పర్సనల్‌కి? ఇప్పుడేం లేదండి పట్టించుకోరా అలాంటి. అసల? ఇప్పుడు అస్సలు. హ్మ్. ఓకే. హ్మ్. మేబీ ఒక సెకండ్, 2 సెకండ్స్ అరే! ఏంది భయ్ ఏందిది అసలు అనుకుంటామేమో కానీ, హ్మ్. ఐ డోంట్ కీప్ ఇట్ టు మై హార్ట్. ఐ డోంట్ టేక్ ఇట్ టు మై మైండ్. సో, యాహ్! అలా ఏమి ఉండదు. హ్మ్. సో, అది చిన్నప్పుడే నాకు 17 ఏళ్ళు, 18 ఏళ్ళప్పుడే చాలా కొన్ని అలాంటివి వచ్చి ఇంకా మోర్ దెన్ మీ నాకన్నా ఎక్కువ నా చుట్టుపక్కల వాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళకి అట్లా. కొంచెం ఎఫెక్ట్ అయింది. బట్ హ్మ్. ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి 18 ఇయర్స్ నుంచి నౌ దే డోంట్ వాళ్ళు కూడా అంత పెద్దగా ఏమీ హ్మ్. పట్టించుకోరు ఇప్పుడు. హ్మ్. సో అంటే మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన మూమెంట్ ఏమన్నా ఉందా? సోషల్ మీడియాలో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ రావడం వల్ల? లేదండి. ఈ మధ్యన అయితే ఏమి ఈ మధ్య అసలు కాదా? ఓవరాల్ కెరియర్‌లో. లేదండి. అంతేమి అంటే మేబీ చుట్టుపక్కల వాళ్ళని అన్నా కదా! కొన్ని ఏవో న్యూస్ వచ్చి కొన్ని ఇట్లా వీళ్ళు ఇవి ఎవరితోనో నాకసలు ఎవరో కూడా తెలీదు. ఒకసారి ఒక అమ్మాయి ఎవరితోనో నేను రిలేషన్‌లో ఉన్నాను. ఏవో అసలు ఇలాంటివి చాలా వచ్చాయండి ఆ టైంలో అయితే. ఇంకా హ్మ్. అవి ఇంకా ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అప్పుడు డైరెక్ట్ కొన్ని ఛానెల్స్‌లో వచ్చాయి ఇలాంటివి. హ్మ్. నాకు చూసి నేను ఎప్పుడు ఈ అమ్మాయిని కలవలే కూడా లైఫ్‌లో. హ్మ్. ఇలాంటివి కొన్ని ఇంకా అవి కొన్ని ఉంటాయి. బట్ ఆ టైంలో మేబీ వాళ్ళు ఫీల్ అయ్యారేమో. బట్ ఇప్పుడు నౌ యూ నో దేర్ సో మచ్ కంటెంట్ అండ్ అదే నాకు బేసిక్‌గా ఏంటంటే ఐ ఐ లైక్ టు టేక్ ఇన్ పాజిటివిటీ. హ్మ్. అంటే నెగటివిటీ కరెక్టే. కన్నా కాకపోతే ఇప్పుడేంటంటే, ఇప్పుడు కొన్ని రిలయబుల్ సంబంధించినయి కొన్నుంటాయి. ఒక వికీ అని లేకపోతే ఇలాంటి కొన్ని రిలయబుల్ ఇట్లుంటాయి. వాటిల్లో కూడా స్టిల్ అంటే వాళ్ళు దాని నుంచి తీసుకున్నారా, దేని నుంచి తీసుకున్నారో తెలీదు. అలాంటివి ఉంటాయి గదా! మరి మీరెప్పుడు దాన్ని అంటే తీయించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా అంటున్నా నేనిది. ఎప్పుడు చేయలేదండి. ఎందుకలా? అంటే మనకి బట్ ఏమో నేనెప్పుడు చదివితే చేయలేదండి. ఇప్పుడు 100 మంది చదివితే ఒక 20 మందన్నా నిజమనుకోవచ్చు కదా దాంట్లో. నేనెప్పుడు దాని గురించి అంత ఆలోచి ఆలోచించలేదండి. హ్మ్. నేనేంటంటే ఇప్పుడు నేను ఒక మంచి సినిమా చేయాలని నాకుంటది. దట్స్ హ్మ్. వాట్ మై ఫోకస్. దట్స్ వాట్ మై డ్రైవ్ ఈస్ ఆన్. హ్మ్. ఒక డిఫరెంట్‌గా మళ్ళీ ఆడియన్స్‌కి నచ్చేటువంటి ఒక సినిమా చేయాలనేదే నా మైండ్ సెట్ ఉంటుంది. ఇవన్నీ యెస్. యెస్. నేను పట్టించుకోరు నేను నథింగ్. చూడలేదు గూడా. మీరిప్పుడు చెప్తున్నాను ఎళ్లి చూస్తాను ఇప్పుడు వికీలోని. నేను యాహ్! ఆ వికీ చూసి ఎప్పుడో అసలు నాకే గుర్తులేదు ఎప్పుడు చూసానో. హ్మ్. మిమ్మల్ని చూడడానికి చాలా మోడర్న్‌గా ఇలా ఉంటారు కదా! సో, గాడ్‌ని నమ్ముతారా మీరు? అయ్యో! డెఫినెట్‌గా అండి. హ్మ్. 100%, బట్ మీరు 100%. చూడడానికి చాలా మోడర్న్‌గా ఇదిగా ఉంటారు. అంటే ఎప్పుడు బొట్టు పెట్టుకుని ఇంకో రకంగా కూడా కనిపించరు కదా! అదేం అయ్యో! చేత ఎందుకండి నేను చాలా సార్లు అంటే హ్మ్. అయ్యప్ప దీక్ష చేశాను. శివ దీక్ష ఓహ్! కూడా చేశాను నేను. మాలేసుకున్నారు. మాలేసుకున్నా. ఆల్మోస్ట్ ఒక హ్మ్. ఐ థింక్ 3, 4 టైమ్స్ అయ్యప్ప, ఒక 2, 3 టైమ్స్ శివమాల. యాహ్! 6 టైమ్స్ వేసుకో ఆల్మోస్ట్. యాహ్! మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 డేస్‌లో మళ్ళీ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మిస్ అయింది. కుదరలేదు. నేను ఫారెన్‌లో ఉన్నాను లాస్ట్ ఇయర్. యెస్. యెస్. సో, అప్పుడు కుదరలేదు. ఇంకా ఇయర్ ఇక్కడే ఉంటున్నాను. నాకు షూటింగ్స్ ఉన్నాయి. సో, ఇంకా ఈ ఇయర్ ఇంకొక 4, 5 డేస్‌లో మళ్ళీ మళ్ళీ యాహ్! దీక్ష. దీక్ష తీసుకుంటారు. 41 డేస్ మాలేస్తానండి. సో, అయితే అసలు అంటే 'వరుణ్ సందేశ్‌కి' అంటే చాలా చిన్న ఏజ్‌లోనే, ఎర్లీ ఏజ్‌లోనే మీరు సక్సెస్‌లు చూసేసారు. అంటే చాలామంది చాలా సంవత్సరాలు వేచి చూసే సక్సెస్‌లు మీకు చాలా ఎర్లీగా వచ్చినియి. ఆహ్, తర్వాత కొన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా మళ్ళీ ఒక సక్సెస్ అనేది టేస్ట్ చేశారు మీరు. అంతా బావుంది. ఇప్పుడు మీ ఓన్ వేలో మీరెళ్తున్నారు కదా! మీ అంతటికి ఇదంతా చూసుకుంటే గనక వాట్స్ ద ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటే ఏం చెప్తారు మీకు? ఏముంటది మీ లైఫ్‌కి? అంత పెద్ద ఫిలాసఫీ. అంటే ఏదో ఒకటి ఉంటది కదా! అట్‌లీస్ట్ గో హ్యాపీ అని ఏదో చిన్నదా ఏమైనా ఉండొచ్చు. ఫిలాసఫీ అనే మాట పెద్దదైనా మనం ఫాలో అయ్యే ఫిలాసఫీ చాలా అట్లా చిన్నగా అట్లా ఏం ఉండొచ్చు. నేనొకటే అనుకుంటానండి. లివ్ అండ్ లెట్ లివ్. హ్మ్. అది బాగా నమ్ముతాను నువ్వు నేను. బ్రతుకు పక్కనోళ్ళని బతకనివ్వు. బతకనివ్వు. సో, హ్మ్. అది ఎండ్ అండ్ నేను చెప్పా కదా మీకు ఇందాక ఐ లైక్ టు కీప్ నా నా చుట్టుపక్కల గూడా పాజిటివిటీ ఉండే పీపుల్‌ని గాని, పాజిటివ్‌గా ఉండే వైబ్స్ యెస్. గాని నాకిష్టము. సో, యెస్. నేను నెగటివిటీ లేకపోతే ఎవరైనా ఇలా అన్నారని దాని గురించి అంత పెద్ద నేను ఆలోచించను, పట్టించుకోను గూడా. ఐ థింక్ యూ హావ్ వన్ లైఫ్, ఒక జీవితం ఉంటది. అందరం నవ్వుతూ, నవ్విస్తూ బతికితే జీవితం అనేది హ్యాపీగా ఉంటదనుకుంటా నేను.